నమస్తే. అమరావతి న్యూస్‌కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. మచిలీపట్నంలోని ఈ మెడికల్ కాలేజ్‌కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఏఆర్‌టీ సెంటర్ కోసం రెడీ చేస్తున్న బిల్డింగ్‌లో దాని మీదే చాలా అనుమానాలున్నాయి. ఎలా అంటే రిపేర్ నిమిత్తం అని చెప్పేసి కొంత అంటే చిన్నగే ఒక 65,00,000 మాత్రం శాంక్షన్ చేశారంట. ఈ 65,00,000 దేనికి ఖర్చు పెడుతున్నారు? అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే గనుక 65,00,000తో మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు. దాదాపు 40-50 సంవత్సరాలు దాని యొక్క కాలపరిమితి ఉంటది. కానీ 65,00,000 ఎక్కడ ఖర్చు పెట్టారు? దేనికి ఖర్చు పెట్టారు? అయితే అనుమానం ఏమంటే ఇక దీంట్లో వాస్తవంగా 2019 అనుకుంటా. 2019 ఒకసారి చూద్దాం. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల శంకుస్థాపన మహోత్సవం జిల్లా ఆసుపత్రి మచిలీపట్నం. శంకుస్థాపన తేదీ 13/2/2019 తేదీన ఇక్కడ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయటానికి అనేసి శంకుస్థాపన చేశారు అప్పట్లో. ఇప్పుడు కుల రవీంద్ర గారే 2019లో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ఏం చేశారంటే ఇక్కడ నర్సింగ్ కళాశాల కట్టాలి అంటే దీని పక్కనే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ బిల్డింగ్ నివాస యోగ్యానికి పనికిరాదు, పడేసేయాలని చెప్పేసి అన్నారు. అంటే నివాస యోగ్యానికి పనికిరాదు కాబట్టి దాన్ని పడగొట్టేస్తే దాని ప్లేస్లోనూ ఇప్పుడు ఈ శంకుస్థాపన చేసిన ఈ ప్లేస్ అంతా కలిపితే నర్సింగ్ కాలేజీ కట్టుకోవచ్చు. అప్పుడు ఆసుపత్రిలో వీళ్ళకి కొంత బిల్డింగ్ కేటాయించాం కాబట్టి ఆ బిల్డింగ్ వెకేట్ చేస్తే దాంట్లో ఏదన్నా వేరే విభాగం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన చేశారు. ఆలోచన మంచిదే. కానీ ఇక్కడ ధర్మ సందేహం ఏంటంటే ఇది ఇప్పుడు రెడీ అయిన సుందరంగా తయారైన తర్వాత ఎలా ఉంది, దీన్ని చూసే ముందు ఒకసారి అసలు పాత బిల్డింగ్ ఎలా ఉండేది ఇది చూడండి. ఇట్లా మొత్తం గోడలు కానీ స్లాబ్లు కానీ మొత్తం పగిలిపోయి ఈ రకంగా తయారైపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఈ బిల్డింగ్లో ఉంటాకి ప్రమాదం, ఇది ఎప్పుడైనా పడిపోవచ్చు కాబట్టి దీన్ని వెకేట్ చేద్దాం అని చెప్పేసి ఈ రెండు బిల్డింగ్ అంటే దీని పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ రెనోవేషన్కి రెడీగా ఉంటాయి. సో ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కలిపి పడేస్తే కనుక ఆ స్థానం ఇట్లా చూడండి, స్లాబులు మొత్తం పెచ్చులు ఉడిపోయేట సువ్వలు బయటకు వచ్చేసి సువ్వలు కూడా తుప్పు పట్టి ఇంత లావు అయిపోయినాయి. అంటే తుప్పు పట్టే కొందుకు ఐరన్ ఏమవుద్దంటే అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఆ ఎక్స్పాండ్ అవుతే ఏమవుద్దంటే సిమెంట్ని బద్దలు కొట్టేస్తుంది. అలా తయారైపోయిన బిల్డింగ్ని ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే దానికి మేకప్ వేసి ఇలా తయారు చేశారు. ఇది దేనికోసం అంటే ఏఆర్టీ సెంటర్ కోసం. హెచ్ఐవి రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మందులు ఇవ్వటానికి కానీ అలాగే వాళ్ళ డాక్టర్లు ఉంటాకి కానీ పేషెంట్స్ ఇక్కడ వెయిట్ చేయటానికి కానీ ఇదంతా కూడా ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు. అభివృద్ధి చేయటం, అభివృద్ధి చెందటం లేకపోతే అభివృద్ధికి మనం అడ్డంకి కాదు. కానీ దేన్ని చేస్తున్నారు? మనం ఇంతకుముందు ఒకసారి మెసేజ్ కూడా పెట్టాం. ఏమనంటే నడవలేని ముసలమ్మకి ఎంత మేకప్ వేసినా పెళ్లి కూతురు అవ్వదు అని. అలాగే నివాసానికి యోగ్యంగా లేని బిల్డింగ్ని ఇప్పుడు రెనోవేషన్ చేసి దీన్ని మేకప్ చేశారు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? దీని డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారు? అవే డబ్బులను కనుక మొత్తం పడగొట్టేసి కొత్తగా బిల్డింగ్ కట్టుకుంటే ఎన్ని సంవత్సరాలుగా ఉంటుంది దీని యొక్క లైఫ్? కరెంటు, టైల్స్, తర్వాత అలాగే దీని పెయింట్లు, దీన్ని మొత్తం పెచ్చంతా లేపేసి మళ్ళీ సిమెంట్ చేయటానికి ఇంత ఖర్చు పెట్టడం బదులు కొత్త బిల్డింగ్ కట్టుకుంటే మంచిది కదా. కొత్త బిల్డింగ్కి వెళ్ళకుండా మీరు పాత బిల్డింగ్లో ఈ పాత బిల్డింగ్ కోసం ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు? అప్పుడు పనికిరాంది ఇప్పుడు ఎలా పనికి వస్తుంది? అసలు దాదాపు ఇది గత 10 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ మూతేసి ఉంది. 10 సంవత్సరాలుగా అసలు ఈ బిల్డింగ్ని వాడట్లా.
అప్పుడు డిసైడ్ అయింది దీన్ని పడగొట్టేసి దీని స్థానంలో ఇంకో బిల్డింగ్ కట్టుకుంటే కనుక అన్ని విధాలు ఉపయోగపడుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి మెరుగులు దిద్దుతున్నారు. మెరుగులు దిద్దటంలో ఒక ఆంతరం ఏంటంటే యాక్చువల్గా కొత్త బిల్డింగ్ కట్టాలంటే టెండర్ కాల్ ఫర్ చేయాలి. టెండర్ కాల్ ఫర్ చేస్తే ఆ టెండర్లోకి ఎవరైతే దక్కించుకుంటారో దానికి ఇంత అని చెప్పేసి కేటాయిస్తారు. ఇది ఇంత లాంగ్ ప్రాసెస్. పైగా ఈ టెండర్ల వల్ల ఏమవుతుందంటే ఇవి ఎవరికి రూపాయి మిగలదు. అంటే ఎంతైతే టెండర్ వేసుకుంటారో ఆ టెండర్ ప్రకారం అతను వచ్చి బిల్డింగ్ కట్టేసి వెళ్ళిపోతారు. పైగా గవర్నమెంట్ నుంచి కొత్త బిల్డింగ్కి అప్రూవల్ రావాలంటే టైం పడుద్ది. అంటే ఆ పేపర్ వర్క్ అంతా ఉంటుంది కాబట్టి ఆ పేపర్ వర్క్ అంతా అయ్యేసరికి కొంచెం టైం డ్రాగన్ అవుతుంది. అలా కాకుండా ఉన్న వాటికే మెరుగులు దిద్దుకోవటం అంటే వీటిని ఏమంటారంటే ప్యాచ్ వర్క్ చేసుకోవటానికి కానీ లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకోవటానికి అని చెప్పేసి బిల్లు కేటాయించుకుంటారు. దాని నిమిత్తం 65 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ 65 లక్షల రూపాయలు దేని ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి మనం ఏపీ ఎంఎస్ఐడిసి వాళ్ళని ఫోన్ చేసి అడిగితే సమాచారం అలా ఇవ్వమండి, సమాచారం మేము అలా ఇవ్వం, మీరు ఆర్టీ యాక్ట్ ద్వారా అడగండి, ఆర్టీ యాక్ట్ ద్వారా అడిగితే మేము ఇవ్వాలో వద్దో చూసి అప్పుడు చెప్తాము అంటారు. ఎందుకు ఇంత గోప్యత పాటిస్తున్నారు? ఎవరైనా కమిషన్ ఇస్తున్నారు దీంట్లో, లేకపోతే ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మిగతా అన్ని అటు ఇటు సర్దేస్తున్నారా? ఏం చేస్తున్నారు అసలు? 65 లక్షల రూపాయలకి లెక్క చెప్పే ఉద్దేశం ఉందా లేదా? అంతా కూడా ప్రజాధనమే. ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నేను అడిగేది ఒకటే, ఇది ప్రజాధనం దుర్వినియోగం అవ్వకుండా ఉండాలంటే కనుక దేనికి ఎంతెంత ఖర్చు పెడుతున్నావు అని చెప్తే దాని మీద మళ్ళీ వివరణ ఇచ్చి ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పగలం. అలా కాకుండా మీకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదంటే అది పద్ధతి కాదనుకుంటున్నాను నేను. నాకు తెలిసి మన మార్చురీ పక్కన ఒక చిన్న బిల్డింగ్ ఒకటి కట్టినట్టున్నారు. అది కూడా అప్పుడు పాత బిల్డింగ్ ఒకటి ఉంది అక్కడ. మరి దానికి దీనికి కలిపి కట్టారా, లేకపోతే ఇంకేమైనా వర్క్ చేయబోతున్నారా, లేకపోతే భవిష్యత్తులో ఇంకేమైనా చేస్తారా, లేకపోతే ఈ 5 సంవత్సరాలు ఏ వర్క్లు వచ్చినా మీరే చేస్తారా? దేనికోసం ఈ 65 లక్షలు ఖర్చు పెడుతున్నారు? మరి ఈ పాత బిల్డింగ్ని ఇంత పెయింట్లు వేసి మొత్తానికి పెళ్లి కూతురు తయారు చేశారు, అంతవరకు ఓకే. ఇది ఎంతవరకు నిలబడద్దు? ఇప్పుడు ఇది కాపురానికి పనికి వస్తుందా లేదా? అంటే నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ వర్షాలు పడితే లీక్ అవ్వకుండా ఉంటుందా, లేకపోతే పిచ్చులు రాలకుండా ఉంటుందా? ఇప్పటి వరకు అయితే టైల్స్ వేసి మొత్తం చుట్టూ మేకప్లో ఉంది ప్రస్తుతానికి. ఈ మేకప్ ఊడకోకుండా ఎన్నాళ్ళు ఉంటుంది? అదే ఇప్పుడు సమస్య. చూద్దాం లోపల కూడా ఎలా ఉందో. ఇదే స్టోన్, దీని పక్కనే ఇదంతా కూడా అప్పుడు నర్సింగ్ కళాశాల కట్టాలనుకున్నారు. అయితే దీని ఎదురుగానే ఏఆర్టీ సెంటర్ కేటాయిస్తున్నారు, బాగానే ఉంది. దీనికి ఎదురుకున్న ఆపోజిట్గానే ఏఆర్టీ సెంటర్ ఖాళీ చేసిన బిల్డింగ్ ఉంది. దాన్ని స్లాబ్ పడగొట్టి స్లాబ్ వేసుకున్నా సరిపోయేది పని. అది ఇంకా చాలా పెద్దది. మరి ఆ డబ్బులు దానికి ఎంత ఖర్చు పెట్టపోయారు? ఆల్రెడీ అది మీరు ఖాళీ చేసిందేగా, ఏఆర్టీ సెంటర్ ఖాళీ చేసిందే కదా. ఒకవేళ ఈ డబ్బులు దాన్ని కేటాయించి ఆ బిల్డింగ్ రిపేర్ చేసుకుంటే కానీ బాగుండేది కదా. అయితే అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, అక్కడ ఎక్కువ మిగులుతుంది. ఇది ఎవరికి మిగులుతుంది ఏంటని నేను చెప్పను, అది మీకు తెలుసు. కానీ
ప్రస్తుతానికి ఇక్కడ లోపల ఎలక్ట్రికల్ వర్క్ అనేది నడుస్తుంది. ఆల్మోస్ట్ బిల్డింగ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇక రాష్ట్ర మంత్రులు కానీ లేకపోతే ఇంకా పై స్థాయి మంత్రులు కానీ దీన్ని కొత్త బిల్డింగ్ అయితే ఓపెన్ చేయడానికి వస్తారు. ఇది కొత్తది అనుకుంటా నిజంగా, కానీ కొత్తది కాదండి. మేకప్లో ఒకరు ఇంకోళ్ళు ఉన్నారు, అది గుర్తించండి. ఎందుకంటే ఎంత మేకప్ వేసినా వయసు అయిపోయింది. సో ఇది పరిస్థితి. దీన్ని బట్టి ఏపీఎంఎస్ఐడిసి వారి అడిగిన విధంగా, సార్ మీకు ఖచ్చితంగా సమాచార హక్కు చట్టాన్ని అనుసరించి ఖచ్చితంగా మీకు లెటర్ పంపిస్తాను. మరి మీరు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే కొంత చెప్తా ఉన్నారు కదా, ఆ కొంత ఎంత చెప్తారో చెప్పండి. మరి పూర్తి వివరాలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నాం. మరి థ్యాంక్ యూ.